వెల్కమ్ టు మై ఛానల్. నమస్కారం. నా పేరు రాఘవరెడ్డి. ఐ యామ్ ఫౌండర్ ఆఫ్ మైండ్ పవర్ అకాడమీ హైదరాబాద్ అండ్ ఖమ్మం. నేను ఈ వీడియోలో మనం అందరం వాడే 3 పదాలకి అర్థాలని తెలిపే ప్రయత్నం చేస్తాను. మోటివేషన్, ఇన్స్పిరేషన్, ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏమిటో మీకు తెలుసా? మీరు మోటివేషన్ కోసం పని చేస్తున్నారా? ఇన్స్పిరేషన్ కోసం పని చేస్తున్నారా? ట్రాన్స్ఫర్మేషన్ కోసం చేస్తున్నారా? గమనించండి. ఎందుకంటే మనం చాలా చోట్ల ఆహ్, మోటివేషన్ క్లాస్, మోటివేషన్ వర్క్‌షాప్ లేపోతే ఇట్లాంటివి వింటూ ఉంటాం. కానీ ఇన్స్పిరేషన్ వర్క్‌షాప్ ఉండదు. ట్రాన్స్ఫర్మేషన్ వర్క్‌షాప్ అని కండక్ట్ చేయరు జనరల్‌గా. కొన్ని చోట్ల రేర్‌గా కార్పొరేట్ లేదా ప్రైవేట్ మేనేజ్మెంట్స్‌లో చేస్తారు. ఇక్కడ మనం ఈ 3 పదాలను చెప్తాం. ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా జాగ్రత్తగా వినండి. మోటివేషన్ అంటే మీరు ఏదైనా ఒక బాహ్య కారకం నుంచి మీరు ఏదైనా బయట జరిగినటువంటి ఒ ఒక సంఘటనను ప్రేరణగా తీసుకొని ఈ పని చేయాలని తాత్కాలికమైనటువంటి ఒక ఆహ్, ఎమోషన్ వచ్చిందనుకో దాన్ని మోటివేషన్ అంటాం. ఉదాహరణకు ఒక వీడియో చూస్తారు. వెయిట్ లాస్ వీడియో చూస్తారు. లేదా యాడ్ చూస్తారు. లేదా ఒక స్పీచ్ వింటారు. లేదా ఒక సినిమా చూస్తారు. లేదా ఏదైనా దాన్నేమంటాం ఆఫర్ ఉంటుంది. ఈ ఆఫర్ లోపల ఇది తీసుకోవాలి. టూ వీలర్ తీసుకోవచ్చు ఆఫర్‌లో. పేపర్‌లో ప్రకటన ఇస్తారు. కారు తీసుకోవచ్చు. ఆఫర్ సో అండ్ సో డేట్‌కి అయిపోతుందని అంటారు. ఈ విధంగా బాహ్యమైనటువంటి కారకాల వల్ల మనలో కలిగేటటువంటి చర్య, ఆ పని చేయాలనేటటువంటి చర్యని మనం ఏమంటున్నామంటే మోటివేషన్ అంటాం. ఉదాహరణకి ఎవరైనా వచ్చేసి ఈ వీడియోలో నేను పలానా పద్ధతి పాటించాను. నేను బరువు తగ్గాను. 20 కేజీలు బరువు తగ్గాను. 5 కేజీలు బరువు తగ్గానంటే, నేను కూడా రేపటి నుంచి 5కి లేవాలి. 5కి లేసి నేను కూడా అదే పద్ధతి పాటించాలని అనుకుంటాం. దీన్ని ఒక రకమైన ఉత్సాహము, హై లెవెల్ ఎమోషన్ వస్తుందనమాట. కానీ ఇది ఏమవుతుంది? ఒక రోజు తర్వాత, 2 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత క్రమంగా తగ్గిపోతుంది. డౌన్ అవుతుంది. అదేవిధంగా ఒక సినిమా చూస్తారు. సినిమా చూసినప్పుడు మంచి ఫీలింగ్ వస్తుంది. కొన్ని సినిమాలకి హీరోయిక్ ఫీలింగ్ వస్తుంది. హీరో ఫీలింగ్ వస్తుంది. తర్వాత ఏమైద్ది? ఆ సినిమా హాల్‌లో నుంచి బయటికి రాగానే, గేట్ దాటగానే, ఇంటికి రాగానే, ఒకరోజు, 2 రోజులు కాగానే ఆ ఫీలింగ్ వెళ్ళిపోతుంది. అది మోటివేషన్ అనమాట. ఇది బయటి నుంచి వచ్చే ప్రేరణ వల్ల కలిగేది. తర్వాత ఇన్స్పిరేషన్. మోటివేషన్ అనేది పుష్ అనమాట. నెట్టటం. పుష్. అంటే బయట నుంచి ఏదో ఒక కారణం వచ్చి మనలో ఉన్న శక్తిని బయటికి తట్టి లేపే ప్రయత్నం చేస్తుంది. దాన్ని పుష్ అంటాం. రెండోది ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ అంటే మన యొక్క అంతర్గతం నుంచి, మన మనసు లోపల నుంచి వచ్చేటటువంటి ఒక శక్తి. అంటే మోటివేషన్ కంటే ఎక్కువ రోజులు ఉంటుంది. ఇది ఏమవుతుంది? మనలో ఎక్కడో టచ్ అవుతుంది. మన యొక్క గుర్తింపుతోటి, మన యొక్క విలువలతోటి ఎక్కడో టచ్ అవుతుంది. ఆ విధంగా టచ్ కావటం వల్ల మనం ఎక్కువ రోజులు దీన్ని సాధన చేసే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఎవరైనా 20 కేజీలు బరువు తగ్గారనంటే, వాళ్ళు బరువు తగ్గితే, నాతోటి వాళ్ళు బరువు తగ్గితే నేను కూడా తగ్గగలుగుతాను. ఇంకో పక్కన ఆమెకి సీటొచ్చింది, పలానా కాలేజీలో సీటొచ్చింది, లేదా పలానా జాబొచ్చింది వాళ్ళ అమ్మాయికి అంటే, ఓహో! నేను కూడా సాధించవచ్చు అని ప్రేరణ పొందుతారు. నేను కూడా అదే పద్ధతి, అదే ప్రకారం చేసినట్టయితే నేను విజయాలు గలుగుతానని భావిస్తారు. అయితే మొదటి మోటివేషన్‌లోనేమో ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. ఇక్కడేమో ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు చేస్తే నేను చేస్తాను. మీరు చేస్తే మీరు గెలిస్తే నేను కూడా గెలుస్తాను. ఆమె చేయగలిగితే నేను చేస్తాను. మీరు చేయగలిగితే నేను కూడా చేస్తాను. లేదా ప్రపంచంలో ఎవరైనా చేయగలిగితే నేను కూడా చేస్తాను. అనేది ఆ ఫీలింగ్‌ని మనం ఇన్స్పిరేషన్ అంటాం. ఇది ఎక్సైట్‌మెంట్ కంటే ఎక్కువ. ఎక్సైట్‌మెంట్ మోటివేషన్‌లో వచ్చేటటువంటి ఒక ఉత్సాహం కంటే ఇది ఎక్కువ. ఎందుకంటే ఇది లోపటి నుంచి వస్తుంది. మనసులో నుంచి వస్తుంది. కాబట్టి ఇది బలంగా ఉంటుంది. ఎక్కువ సేపు ఉంటుంది. తర్వాత ట్రాన్స్‌ఫర్మేషన్. మూడో దాన్ని ట్రాన్స్‌ఫర్మేషన్ అంటాం. ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే మార్పు.
ఏమి మార్పు? మన అలవాట్లు మార్చుకోవటం వల్ల, మన గుర్తింపు మార్చుకోవటం వల్ల, మన జీవన విధానం మార్చుకోవటం వల్ల, మనం లైఫ్‌ని ఒక పద్ధతిలో తీసుకుపోవడానికి సిద్ధపడి, ఆ పద్ధతులన్నీ తెలుసుకొని ముందుకు పోవటం వల్ల జరిగేటటువంటి మార్పు. ఇది పర్మనెంట్ మార్పు. లాంగ్ టర్మ్ మార్పనమాట. ఇది ఒకరోజు బంద్ కావటం, ఒకరోజు ఆన్ కావటం ఉండదు. ఇది చాలా సంవత్సరాలు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాబట్టి మనం కోరుకునేటటువంటి మార్పు మోటివేషనా, ఇన్‌స్పిరేషనా, ట్రాన్స్‌ఫర్మేషనా గమనించండి. ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఉదాహరణకి నేను ఆరోగ్య సూత్రాలు పాటించాలి. నాకు మంచి ఆరోగ్యం రావాలి. నేను హెల్తీగా ఉండాలి. ఫిట్‌నెస్ ఉండాలి. అనేటటువంటి ఒక భావన కలిగి దానికోసం క్రమశిక్షణతో కూడినటువంటి అలవాట్లని డెవలప్ చేసుకున్నట్టయితే, ఇగో నేను అత్యధికంగా ఫ్యాట్స్ తీసుకోవద్దు. నేనొచ్చేసి ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవాలి. తర్వాత ఇగో నేను పలానా ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి, జిమ్‌కెళ్ళాలి అని కొన్ని అలవాట్లను డెవలప్ చేసుకోవటం ద్వారా ఆటోమేటిక్‌గా వెయిట్ కంట్రోల్ వస్తుంది. అది ఒక లైఫ్ స్టైల్‌లో భాగంగా మారుతుంది. అప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అంటే ఫిట్‌నెస్ మంచిగా ఉంటుంది. కాబట్టి ఫిట్‌నెస్ అంటే బయట ఎవరో చెప్పే వీడియో కాదు. ఫిట్‌నెస్ అంటే మీ జీవితం అవుతుంది. మీరు నీళ్లు తాగినా, మీరు డైట్ తీసుకున్నా, మీరు ఏ పని చేసినా కూడా దాంట్లో మీకున్నటువంటి ఆరోగ్యం పట్ల ఉన్నటువంటి శ్రద్ధ అది వ్యక్తమవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను ఆహ్, మార్పు గురించి చెప్పేటప్పుడు మోటివేషన్ అనేది ఒక స్పార్క్ లాంటిది. సపోజ్ ఒక మిణుగురు పురుగు చీకట్లో వెలుగుతూ ఉంటే, ఆ వెలుగు వస్తుంటుంది, పోతుంటుంది గదా! ఆకాశంలో మెరుపొస్తది, పోద్ది. అది ఎంతసేపు ఉంటుంది? కొన్ని సెకన్లు మాత్రమే ఉంటుంది. మోటివేషన్ అటువంటిది. ఇన్‌స్పిరేషన్ అనుకోండి. ఇన్‌స్పిరేషన్ అంటే మనం పూర్వకాలంలో దీపాలు చూసాం. కిరోసిన్ దీపాలు చూసాం. ఆ కిరోసిన్ దీపంలో ఒక ఒత్తి ఉంటుంది. ఆ దీపం వెలుగుతూ ఉంటుంది. ఆ దీపం వెలగటం ఎంతసేపు వెలుగుతూ ఉంటుంది? అంటే మెరుపు కంటే ఎక్కువ సేపు వెలుగుతుంది. అంటే ఒక గంటో, 5 గంటలో, 10 గంటలో అందులో ఉన్నటువంటి నూనె అయిపోయేదాకా వెలుగుతూ ఉంటుంది. ఇక్కడ మన యొక్క ఎమోషన్ అనేది నూనె అనమాట. మన లోపట ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి శక్తి అనేది దీపంలాగా పనిచేస్తుంది. కాబట్టి ఇది లోపటి నుంచి వస్తుంది. ఇన్‌స్పిరేషన్ అనేది లోపటి నుంచి వచ్చేటటువంటి ఫీలింగ్. మోటివేషన్ అనేది బయట నుంచి వచ్చే ఫీలింగ్. బయట నుంచి వచ్చే ఫీలింగ్ మనల్ని నెడుతుంది, పుష్ చేస్తుంది. లోపటి నుంచి వచ్చే ఫీలింగ్ మనని డ్రైవ్ చేస్తుంది, తీసుకుపోతుంది. ఇక తర్వాత ట్రాన్స్‌ఫర్మేషన్. ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే ఇది అసలు ఒక ట్రాన్స్‌ఫార్మరే అనుకోవాలి. అంటే ఇది సోర్స్ అనుకోవాలి. ఎనర్జీ ఇదే. మంట అనమాట. ఇదే మంట. ఇది ఎప్పటికీ ఆరిపోయినటువంటి మంట. అందులో నుంచి మనం శక్తిని పొందుతాం. మనలో ఉన్నటువంటి సెల్ఫ్ ఉంటుంది గదా! మన యొక్క లోపల నిజమైనటువంటి శక్తి ఉంటుంది గదా! ఆ శక్తి అంటుకుంటుందనమాట. ఆ శక్తి వెలగటం ప్రారంభిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి అసలైనటువంటి శక్తి వెలగటం ప్రారంభిస్తుందో, అప్పుడు మనం ఆహ్, ఏ ఎటువంటి ఇబ్బందులొచ్చినా కూడా అన్నీ తట్టుకుంటాం. మోటివేషన్ వల్ల, ఇన్‌స్పిరేషన్ వల్ల మనం బిల్డప్ చేసినటువంటి క్యారెక్టర్ బయట వచ్చేటటువంటి మార్పులకి తట్టుకోలేదు. జీవితంలో అనేక మార్పులొస్తుంటాయి. భూకంపాలొస్తుంటాయి, సునామీలొస్తుంటాయి, తుఫానులొస్తుంటాయి, యుద్ధాలొస్తుంటాయి, కలహాలొస్తుంటాయి. చాలా ఘర్షణలొస్తుంటాయి. చాలా సంతోషం కూడా వస్తుంది. ఆనందం వస్తుంది. కాబట్టి మంచి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. సో, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ సరిగా జరగటానికి కారణం ఏంటి? ట్రాన్స్‌ఫర్మేషన్. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది నిజమైనటువంటి జీవిత జీవిత మాధుర్యాన్నిస్తుంది. కాబట్టి నేను మన ప్రేక్షకులందరికీ, వీక్షకులందరికీ, మన ఛానల్ మెంబర్స్ అందరికీ నేను చెప్పేదేందంటే, రాబోయే డిసెంబర్ 31 కల్లా సుమారు 1,00,000 మందిని నేను ట్రాన్స్‌ఫర్మేషన్ వైపు నడపబోతున్నాను. మీరు సిద్ధమైతే నాతో పాటు ఫాలో కండి. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా నేను మీతో టచ్‌లో ఉంటాను. మీరు మీ జీవితాన్ని చక్కగా ఆనందకరంగా మార్చుకునే అవకాశాలుంటాయి. ఓకే. ఇప్పటిదాకా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరి వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి. అదే విధంగా నచ్చింది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. మన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే మనం డిసెంబర్ 31 కల్లా రాబోయే రోజుల్లో ఒక 1,00,000 మందికి మనం రీచ్ అయ్యి
వాళ్ళ జీవితాలలో ట్రాన్స్‌ఫర్మేషన్ నిజమైనటువంటి మార్పును సృష్టించాలని వాళ్ళు ఆర్థికంగా, అదేవిధంగా ఐశ్వర్యంగా, సంపదతోటి, అదేవిధంగా మంచి రిలేషన్‌షిప్స్ తోటి వాళ్ళు ఉండాలని నేను కంకణం కట్టుకున్నాను. దీనికి మీరందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను. సీ యూ అగైన్. జై హింద్.